ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ మీటింగ్లో 45 అంశాలపై చర్చ జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతను ఆమోదించింది మంత్రివర్గం. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకు కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. జనవరి నుంచి పెన్షన్ 3,000 రూపాయలకు పెంచే అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ టీపీఆర్ను కూడా ఆమోదించింది కేబినెట్. ప్రధానంగా మిచాంగ్ తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించే అంశంపైన మంత్రివర్గం చర్చించింది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రెహానా ఏపీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహానా, చక్రి, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన దాదాపు 3.5 గంటల పాటు కొనసాగింది. 45 అంశాలు ఎజెండాలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో పలు కీలకమైన అంశాలు మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించే ప్రపోజల్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్ పేషెంట్లకి ఎలాంటి లిమిటేషన్ లేకుండా అంటే పూర్తిగా వాళ్ళకి వైద్యం చేయించడానికి దిశగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ సామాజిక పెన్షన్ 3,000 రూపాయలకు ఎన్హాన్స్ చేస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు 2,750 రూపాయలు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వేస్తా ఉన్నారు. అదేవిధంగా రేపు జనవరి నుంచి ఈ పెన్షన్ 3,000 రూపాయలు పెరగనుంది. దీనివల్ల 55,68,000 మంది వరకు బెనిఫిట్ అవుతారు ఈ ఎన్హాన్స్మెంట్ వల్ల. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద 200 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక ఇతర అంశాలు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ఈ 2 పథకాలు జనవరి తేదీలో అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలకమైన పలు అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. పలు హాస్పిటల్స్ లో రిక్రూట్మెంట్స్ కి సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల అంకాలజీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే రేడియాలజీ, అంకాలజీ ఇలాగా అవసరమైన చోట్ల ఈ విభాగాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా భూ హక్కు, జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించి ఏదైతే సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందో ఆ సబ్ కమిటీ నివేదికను కేబినెట్ రాటిఫై చేసింది. ఇక మరొక అంశం మనం చూసుకున్నట్లయితే మిగతా ఏమంటారు మిచాంగ్ తుఫానుకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా దానికి సంబంధించి ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి నియామకాలు, అవసరమైన చోట్ల అప్గ్రేడేషన్ ఆఫ్ ద సిహెచ్సిస్ సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షల రూపాయల కవరేజ్ అనేది కీలకమైన నిర్ణయం. మరోవైపు 3,000 రూపాయలు ఎన్హాన్స్మెంట్ పెన్షన్ కి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం. మొత్తంగా 3.5 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం చర్చించి ఈ 45 అంశాలకు సంబంధించి నిర్ణయాలపై ఆమోద ముద్ర వేసింది. చక్రి.